ఇదిగో గొల్ల పోతుంది ఎక్కడికి. ఇదిగో ఎంటకాయ మామా దాంట్లో ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చూసారా ఇవన్నీ మనకి బొగ్గు అయితే వెళ్తుంటాయి పవర్ ప్లాంట్కి. అర్జీ అనమాట ఇది. దీన్ని అయితే దర్పుకుని అవతలకి అయితే వెళ్ళాలి. ఇదిగోండి ఇదనమాట. ఇదిగోండి వచ్చేసా పైకి. ఇవన్నీ సామాన్లన్నీ తీసుకుని అవతల దాటాలంటే నేను కింద నుంచి వెళ్ళాలి అనుకున్నాను, కానీ పైనుంచి కూడా దారి ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం ఇదిగోండి ఇక్కడికైతే వచ్చాం. ఇది సముద్రం నీళ్ళు ఈ మంచినీళ్ళ కాలంలో కలిసి పోతుంటాయి. ఇవి కూడా లైట్గా కాస్త ఉప్పుగానే అయితే ఉన్నాయి. సముద్రం అయితే దగ్గరే. చూడండి మీరు. ఇదే ఇక్కడ కొంతమంది కూడా ఫిషింగ్ అయితే చేస్తున్నారు. వాళ్ళ దగ్గరికి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. వాళ్ళు అసలు ఏం పడుతున్నాయి ఏందో. మనం ఇక్కడికైతే మనం బేసిక్గా తీసుకొచ్చాం. మా బావ అయితే వెళ్తా ఉన్నాడు ముందర. పైన అయితే రన్నింగ్లో ఉన్నాయి బెల్ట్లు, కానీ సౌండ్ ఏందో రావట్లేదు అనుకుంటున్నారా? మరి ఇప్పుడు చూపిస్తాను చూడు సౌండ్ ఎలా ఉంటుందో. ఎట్లాగో దాటి వచ్చేసాం. కిందకైతే వచ్చేసాను అనమాట. దిగేటప్పుడే కష్టంగా ఉన్నాయి. ఇవన్నీ తీసుకుని ఒక్కనే చాలా ఇబ్బంది పడేవాడిని. మా బావ అట్లా తోడున్నాడు కాబట్టి ఇబ్బంది లేదు. చూసారు బాగా గమనించారో లేదు, జీకి ఒకటిగా ఊడిపోయింది. మా బావ అంటున్నాడు అంత ముందు లేదు, ఇప్పుడు ఈ మధ్య ఊడిపోయింది అంటున్నాడు. ఇక్కడైతే ఎక్కువ గుల్లలు అయితే ఉన్నాయన్నమాట. మాకు ఫైనల్గా ఇక్కడికైతే వచ్చాం. కానీ డౌట్గా ఉంది, కోడి అసలు ఇటుకి ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఏమైనా అడవి సంబంధించిన ఏమైనా వచ్చి జంతువులు తీసుకోపోయాయి ఏంటో. ఇదిగో ఒక చిన్న ఎంటకాయ అయితే చూడు దేవోత్సవం అయితే స్పీడ్లో పోతుంది. ఓకే, ఇంకైతే మనం అట్లాగా పోతున్నాం అనమాట. నేను చూపించాను కదా, వాళ్ళ దగ్గరికి పోదాం అనుకుంటున్నాం. కానీ మాకు ఈ ప్లేస్ అయితే నచ్చింది. ఈ ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడే కొద్దిగా నీడగా అయితే ఉంది. పక్కనే పెద్ద చెట్టు కూడా ఉంది. చూద్దాం. ఇక్కడ మనం ఫిషింగ్ చేయాలని ఇక్కడికైతే అన్ని సామాన్లు అయితే పెట్టేసుకున్నాం. ఇంకా వాళ్ళ దగ్గర కూడా వెళ్ళాం. ఏంటనేది వాళ్ళు జస్ట్ క్యాజువల్గా అయితే వచ్చారు. అంటే ఫిషింగ్ చేయడానికి 4 మెంబర్స్ మామూలుగా అయితే వర్క్ చేసుకున్న వాళ్ళే, డైలీ ఫిషింగ్ చేసే వాళ్ళు అయితే కాదు. జస్ట్ టైంపాస్కి అయితే వచ్చారు. ఇక్కడ అయితే రొయ్యలతో అయితే వాళ్ళు పడుతున్నారు చేపలని. కానీ వాళ్ళు అంటున్నారు కెమెరా పట్టుకొచ్చారు మమ్మల్ని ట్రోలింగ్ అని చేస్తారా ఏంది అంటున్నారు. లేదు బ్రదర్, మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, ఇలాంటి కంటెంట్ని వీడియో తీసి మనం పెడుతుంటాము అన్నాను. పాపం వాళ్ళకి ట్రోలింగ్ చేస్తున్నాం అనిపించింది. మనం ఎప్పుడు అలాంటి పనులు ఎప్పుడు చేయము, తప్పు అలాంటి చేయకూడదు. పాపం వీళ్ళు మార్నింగ్ నుంచి అయితే ఉన్నారనమాట. కానీ ఏం ఫిషెస్ పడలేదు. ఏం పడుతున్నాయని చూపించాలన్నా కానీ మాకు ఇప్పటికీ ఒకటి పడలేదు అంటున్నారు. సరే, మళ్ళీ మా లొకేషన్ మేము ఉండే స్పాట్కి అయితే వచ్చాము. ఒక తెప్ప కూడా రెడీగా ఉంది, ఎందుకంటే లోపల ఏమైనా ఇరుక్కుంటే వెళ్ళి తెచ్చుకోవాలి కదా. నేనైతే ఇక్కడ నార్మల్గా మనం ఫిషింగ్ బయట మంచినీళ్ళు ఎలా వాడతానో దాన్నే వాడాను. నేను దీంట్లో ఏమీ లేదు, కొద్దిగా ఫీడ్ అయితే వేసాను, కొద్దిగా మైదా అయితే వేసాను, గోధుమ పిండి వేసాను. చూద్దాం మరి ఇంకేమైనా మనకి ఇంట్రెస్టింగ్ పడతాయో. ఇదిగోండి రెడీ అయిపోయింది మనకి పిండికి. సముద్రంలో ఉప్పు నీళ్ళల్లో మంచి నీళ్ళ పిండితో ఏమేమి చేపలు పడతాయి చూద్దాం. ఇదిగో వేసేసాను. కాకపోతే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే చాలా అయితే లోపల గుల్లలు ఉన్నాయి. మనకి ఏదో ఎంటకాయలాగా ఉన్నాయి, దాంట్లో గుల్ల మాంసం అంటున్నారు. ఇదిగోండి డబ్బాలు అయితే పెట్టాను. ఒక డబ్బా అయితే మీకు చూపిస్తాను చూడండి. ఒక ఫిష్ అయితే పడింది. పేరెంట్ చెప్పండి. చూసారా వ్యూ పాయింట్ ఎలా ఉందో? అది వచ్చి జెన్కో కాదు, గాయత్రి పవర్ ప్లాంట్ అనుకుంటా ఇది. దాని పక్కన ఉండేది ఎన్సీసీ. ఇదిగో మనకి అట్లా కూర్చొని టిఫిన్ తినడానికి ఒకడైతే పడిపోయింది చేప. ఏం చేప అని నేను ఎగ్జైట్మెంట్గా ఉన్నాను. మామూలు మంచినీళ్ళలో కూడా కొద్దిగా ఇది ఉంటుంది, కానీ ఇది ఉప్పు నీళ్ళు కదా, పిండికి పడిందంటేనే ఆశ్చర్యం. నేను ఫంగాస్ అనుకున్నాను, కానీ ఫంగాస్ కాదు ఇది నిజంగానే ఒక సముద్రంలో బతికే చేపే. కానీ ఇది పిండికి అసలు ఎలా పడిందో నాకు అసలు ఆశ్చర్యం. పిండి కూడా తింటాయా సముద్రంలో ఉన్నాయి కూడా అనిపిస్తుంది. ఇది చూడడానికి ఫంగాస్ లాగే ఉంది, కానీ సముద్రంలో ఇది క్యాట్ పీస్ ఏమో, ఎందుకంటే ఏదైనా తినేది లాగుంది. ఇప్పుడు మీసాలు కూడా ఉన్నాయి దీనికి చూడండి. ఓకే, ఇది ఇలాగ ఉంటే మాకు ఒక బోట్ అయితే వేసుకొని వచ్చాడు పడవ. అది వచ్చిన స్పీడ్కి చూసా ఎన్ని అలలు అయితే వస్తున్నాయో. ఇక్కడికి వచ్చాడు ఆయన కట్టుపుల్లు పాపం ఏరుకోపోవడానికి. ఇది ఇలాగ ఉండగా ఫిష్ ట్రాప్ పెడదామని చెప్పి దాంట్లో ఫిష్
ఫిషింగ్ బయట వేసాను, అలాగే మా బాబు ఎగిరిపోతున్నాడు. గాలి ఎలా వస్తుంది నాకు అర్థం కావట్లేదు, కానీ గాలి అయితే బీభత్సంగా అయితే ఉంది. అది ముందరకు నెట్టే లోపలికి ఫిష్ ట్రాప్ కూడా గాలి పట్టవలాగా ఎగురుతుంది, అంత గాలిగా ఉంది. చిన్నగా తీసుకొచ్చి దాంట్లో అయితే పెట్టాం. దాంట్లో నేను కాస్త కోడి పేగులు ఫిషింగ్ బయట మరి చూద్దాం ఏమేమి పడతాయో. మా బావ అంటున్నాడు ఇక్కడ అంటున్నాడు. మీరు ఎప్పుడైనా సముద్రంలో ఎండ్రకాయలు అయితే పట్టున్నారా? పైన అయితే కన్వేర్ బెల్ట్ అలాంటి కంటిన్యూస్గా జరుగుతూనే ఉంది. ఒక సైడ్ నుంచి అవుతుంది, కింద బొగ్గు నుంచి వస్తుంది. పక్కది ఇంకో పవర్ ప్లాంట్ అనమాట. రెండు పక్కన అయితే వేశారు. ఇందాక ఒక ఫిష్ అయితే చూశాను, ఇది చూడండి ఎలా ఉందో. అసలుకి ఈ ఫిష్ బాల్లో పడుకుంది, ఎలికెత్తలో పడుకుంది అర్థం కాలేదు. తర్వాత తిప్పి చూస్తే ఇది బాల్లో పడుకుంది, కింద అయితే తెల్లగా ఉంది దాని పార్ట్. అసలుకి ఇది ఏ రకం జాతి కూడా రకరకాలుగా ఉన్నాయి ఇక్కడ సముద్రంలో. చూసారా ఎట్లుందో ఇది? మీరు ఎప్పుడైనా చూసున్నారా దీన్ని? చూసారా లేదా కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. దాని పేరు ఏమైనా ఉంటే చెప్పండి. కొత్త ఈ ప్లేస్. ఓకే, మనకు ఫైనల్గా అయితే కొద్దిగా టైం పట్టింది, తీసి ట్రై చేసాం. పట్టింది దాంట్లో ఒక పెద్ద సైజే ఎండ్రకాయ ఒకటి పడింది. ఇంకోటి ఏదో గవ్వలాగా ఉంది. ఇదిగో కోడి పీకలు ఎన్ని ఉన్నాయి చూడు. ఇదిగో ఎండ్రకాయ వద్దు. దీన్ని మా బావ ఎట్లా ఒకటి చేత్తో పట్టుకొని తీసాడు. ఈ గవ్వలు అయితే నేను తీసాను, అది నన్ను ఖర్చు చేస్తుంది నా భయం నాకు. కానీ దాని లోపల ఏమి లేదు, ఎట్టొచ్చిందా నేను అనుకుంటున్నాను. కానీ అది నడుస్తుందిరా, దాని లోపల ఉంటుంది ఒకటి అన్నాడు. సరే అది ఏందో చూద్దాం అని చెప్పి పక్కన పెట్టాం ప్రస్తుతానికి. ఫ్రెండ్స్, ఇప్పుడే మాకైతే ఒక ఎంటకాయ అయితే పడింది, మన ఫిష్ ట్రాప్లో పడింది ఎంటకాయ. ఇదో రొయ్యి కూడా ఒకటైతే ఉంది. ఇదో రొయ్యి. మనకి చికెన్ పేస్ట్ అయితే వేసామన్నమాట. ఇంకైతే పడుతుంది. ఇదిగో గొల్ల పోతుంది ఎక్కడికి. ఇదిగో ఎంటకాయ మామా, దాంట్లో ఉంది బొక్కలో. అదిగో లోపలికి వెళ్ళిపోయింది. చెప్పలా దాంట్లో ఎంటకాయ ఉంటుందని. ఇదిగోండి ఫ్రెండ్స్, నేనైతే దీన్ని పగలగొట్టి మా బావకి ఇచ్చాను తీయడానికి. ఏదో తీసాడు. కానీ ఇది చూడడానికి ఎలా ఉందంటే కాస్త తేలులాగా అనిపించింది నాకు ఫస్ట్. కానీ దీని లోపల అది ఉంటుంది. దీంట్లో లోపల షెల్ మామూలుగా ఉంటుంది కదా, అది చనిపోయిన తర్వాత ఇది అడాప్ట్ చేసుకునేటట్టు ఉంది. లేదా పుట్టుకతోనే దీంట్లో ఉంటుందో అర్థం కావట్లేదు నాకు. కానీ ఇది తింటారంట ఇక్కడ ఏరియాలో. నేను ఇక్కడ స్థానిక జాలర్ని కనుక్కుంటే అది తింటారు. మామూలుగా మేము కూడా పట్టి పగలగొట్టి మార్కెట్లో అమ్ముతుంటాము మన అన్నాడు. చాలా అయితే వీళ్ళు పగలగొట్టినవి కూడా చాలా అయితే ఉన్నాయి. కానీ ఇది బయటకు వదిలితే పోవట్లేదు. ఇది మా బావ ఉండి చెప్పాడు, దాంట్లో ఏం తీస్తే చనిపోద్ది, అది మళ్ళీ ఎక్కడికి వెళ్ళలేదు అన్నాడు. ఇది మెత్తగా ఉన్న పాటు లోపల ఉంటుంది, గట్టిగా ఉన్న పాటు బయట పెట్టి తిరుగుతుంటుంది. అది చూడండి ఎలా ఉందో. ఈసారి అయితే మా బావ అయితే వెళ్ళాడు తీయడానికి. నా ఫిష్ ట్రాప్ మొత్తం బొక్కలు పడేటట్టుంది సాగా. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి ఫైనల్గా అయితే మనమైతే కొన్ని అయితే ఫిషెస్ అయితే పట్టాం. ఇగో ఫిషెస్ కాదు, ఫిషే. ఇదిగో ఒక ఫిష్ అయితే పడింది, ఇంకోటి పడింది. మేము వెళ్ళి తీసుకునే లోపలికి డబ్బా ఆల్మోస్ట్ చాలా స్పీడ్గా తిరిగింది, కానీ పట్టుకోలేకపోయాను. పట్టుకోగానే వెళ్ళిపోయింది. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఉన్న ఈ లైన్ మొత్తం గుల్లలు అయితే ఉన్నాయి. గేలం కూడా ఇరుక్కోపోయి కొన్ని అయితే వంగిపోయాయి కూడా. కానీ సిచ్యువేషన్ ఫేస్ చేసాను. కానీ ఫస్ట్ టైం కదా, కానీ నాట్ బ్యాడ్. నాకు తెలిసి నేను పర్వాలేదు అనిపించింది. ఇదిగోండి ఈ ఫిష్ అయితే పడింది. ఇదిగోండి దీనికి మీసాలు కూడా ఉన్నాయి. దీని పేరేమైనా తెలిస్తే కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. ఓకే, దీన్ని బయటికి తీద్దామంటే పక్కన ఎంటకాయలు ఉన్నాయి, దాంతో సమస్య. అది పట్టేసుకుంటాయి, దాని కొన్నిటికి గిట్లు కూడా ఎంచలేదు. ఓకే, వీడియో చూసారు కదా. వీడియో చూస్తే నచ్చితే లైక్ చేయండి, అలాగే ఫస్ట్ టైం చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇంకేం డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా వీడియోస్ అయితే చేద్దాం, చాలా రోజులైంది కదా. అందరూ బాగున్నారా? మళ్ళీ కలుద్దాం, బాబాయ్. ఇదిగోండి ఈసారి నేను లాస్ట్ టైం అన్నమాట నేనైతే వెళ్ళాను తీయడానికి. నాకు లోతు కనిపించింది, కొత్త ప్లేస్ కదా తెలియదు.
ఒకసారి చెప్పులు కూడా తెగిపోతాయి. చెప్పులు అయితే వేసుకోవాలి అలాంటి ప్లేస్లో, లేదంటే షూ అయితే తెచ్చుకోండి. లాంగ్ షూ, రబ్బర్ షూ అనమాట. గవ్వలు అయితే చాలా ఉన్నాయి. ఇది కానీ తెగిందంటే మనకి చాలా అయితే కాలుకి డ్యామేజ్ అవుతుంది. అంత తేలిగ్గా మానదు, ఎందుకంటే ఆల్రెడీ తెగిన వాళ్ళకి నేను చూశాను, అందుకని చెప్తున్నాను. ఇది ఒక కట్ట అనమాట. ఇది కట్ట అసలుకి ఎందుకు వేసారో నాకు అర్థం కావట్లేదు. దీని పైప్ లైన్ కూడా అవతలు ఉన్నాయి, అర్థం కావట్లేదు. చూడండి, కానీ వ్యూ పాయింట్